హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మార్పు పేరుతో ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం చేస్తుంది, అదేవిధంగా విపక్ష పార్టీ చేయబోతున్న వ్యూహాలేంటి, మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాలలో సంచలనాలు జరగబోతున్నాయా, రాజకీయ ఒడిదొడుకులు రాబోతున్నాయా, రాజకీయ తుఫాను రాబోతుందా అంటే అవుననే సమాధానాలు చాలా స్పష్టంగా వినబడుతున్నాయి. ఎస్, నిజమే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కొన్ని అంశాలను మీరు జాగ్రత్తగా కూడా గమనిస్తే అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కూడా అదే జరుగుతుంది. వాస్తవం ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనే అంశాన్ని ఒక్కసారి మనం బేరుజు వేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చలో నల్గొండ అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చిన ఆ పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి వాటికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం. మొత్తానికి చలో నల్గొండ అంటూ కూడా ప్రయాణం చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. మార్పు పేరుతో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూసాం. సో ప్రధానంగా కూడా ఈరోజు ప్రధాన దినపత్రికలకు సంబంధించి ఏం రాసినాయి అనేది కూడా చూద్దాం. రైట్, మొత్తానికి గవర్నర్ ప్రసంగం నిన్న చేసిల్లు. అసెంబ్లీ సమావేశాల వేళ గవర్నర్ ప్రసంగం అనేది మీరు చూసేళ్ళు. సో ఆ గవర్నర్ ప్రసంగానికి సంబంధించి వాస్తవ కోణాలను కూడా మనం కాసేపు అయితే తెలంగాణ ప్రజల ముందుంచే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ తమిళసై వేదికపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అంటూ కూడా చూడొచ్చు. టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల కొలువులు ఇస్తాం, నిర్దిష్ట సమయంలో 6 గ్యారంటీల అమలు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సామాజిక వర్గాలకు న్యాయం చేసేందుకు కులగణన, నూతన పారిశ్రామిక, ఎంఎస్ఎంఈ, ఇంధన పాలసీ, 50 నుంచి 100 ఎకరాలలో ఏఐసిటీ ఏర్పాటు గవర్నర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. బడ్జెట్ పెట్టి 4 రోజులే 12 రోజులు నడపాలన్న బీఆర్ఎస్. కేసీఆర్ కోరిన బీఎస్సీ ఆ సమావేశానికి హరీష్ను అనుమతించని స్పీకర్. ప్రతిపక్ష నేతకు ఇరుకు గది, సాంప్రదాయ విరుద్ధంగా ఛాంబర్ తొలగింపు, అన్ని అర్ధసత్యాలే, రుణమాఫీ, పంట బోగస్, నిరుద్యోగ వృత్తి ప్రస్తావనేది, గ్యాస్, గృహజ్యోతి మినహా మిగిలిన హామీల గతేంటి, సంగతేంటి, మిగిలింది 40 రోజులే, ఈలోగా కోడ్ వస్తే గవర్నర్ స్పీచ్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. అయితే ఈ అంశానికి సంబంధించి మీరు ఒక్కసారి చూడాలి. నిజమిది, ఎందుకంటే తెలంగాణ బిడ్డలరా వాస్తవాన్ని మనం ఒకసారి అంచనా వేయగలగాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ అంశాన్ని చూస్తే మీకు కాస్త ఇబ్బంది అనిపిస్తుంది, కానీ నిజం. ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నా అంటే ఒకసారి గవర్నర్ మాట్లాడిన విషయాలు చూడండి. గవర్నమెంట్ ఇస్ కమిటెడ్ టు రియలైజింగ్ ది 6 guarantees for the welfare and development of our people. The 2 guarantees have already been implemented. పారాగ్రాఫ్ 5 లో గవర్నర్ గారి ప్రసంగంలో 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేశామనే ఒక అర్థ సత్యాన్ని చెప్పారు. 6 గ్యారెంటీల్లో ఉన్నాయి 13. అందులో ఏం చెప్పారు గవర్నర్ గారి చేత? 2 గ్యారెంటీలు అమలు చేశాము. ఇక్కడ ఉన్నది ఇదే అంశం. ఒకసారి నూరి తెలంగాణ ప్రజలరా, People. The 2 guarantees have already been implemented. పారాగ్రాఫ్ 5 లో గవర్నర్ గారి ప్రసంగంలో 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేశామనే ఒక అర్థ సత్యాన్ని చెప్పారు. 6 గ్యారెంటీల్లో ఉన్నాయి 13. అందులో ఏం చెప్పారు గవర్నర్ గారి చేత? 2 గ్యారెంటీలు అమలు చేశాము. ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. ఇది మహాలక్ష్మి కింద 3 ఒకటి మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. 6 గ్యారెంటీల్లో ఒకటి మహాలక్ష్మి. మహాలక్ష్మిలో ఏమున్నాయి? 500 రూపాయల గ్యాస్ సిలిండరు, మహిళలకు 2500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు. ఈ 3 అమలు చేస్తే ఒక గ్యారెంటీ అమలైనట్టు లెక్క. కానీ 3లో ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారెంటీ అమలైందనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ చేత పలికించడం ఇది చాలా దురదృష్టకరం. ఈ యొక్క శాసనసభ ప్రతిష్టను, గవర్నర్ గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ ప్రసంగాన్ని తయారు చేశారు. రైట్, విన్నారు కదా. మాజీ మంత్రి హరీష్ రావు ఏం చెప్పిండంటే ఇది 6 గ్యారెంటీలు అండి. మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి చూడొచ్చు. మొత్తానికి ఏమేమి ఉన్నాయి, ఏం కథ అనేది కూడా ఒకసారి చూస్తే వాస్తవానికి తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలకు సంబంధించి ఎట్లున్నది, ఏం కథ అనేది కూడా చూడొచ్చు. ఎందుకంటే 6 గ్యారెంటీలలో ప్రధానంగా కూడా
మహిళలకు అంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2500, 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అనేది ప్రధానమైన అంశం. దీంట్లో మహాలక్ష్మి పేరులో ఉన్నాయి 3 అంశాలు ఉంటాయి. దాంట్లో ప్రతి నెల 2500 కావచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ఈ 3 అంశాలలో ఒకటి మాత్రమే అది. ఇక దానితో పాటుగా మిగతా 6 గ్యారంటీలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే మనందరికీ తెలుసు 60 రోజులు పూర్తయిపోయింది. ఇక మిగిలింది కేవలం 40 రోజులు మాత్రమే. ఇక కాంగ్రెస్ పార్టీకి ఒక అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అగ్ని పరీక్ష అని చెప్తున్నారు కదా, ఎస్ నిజమే. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక క్షణం యుగంలా గడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రేపు భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీలను ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలను గనక అమలు చేయలేకపోతే విపక్షాల నుంచి ఎదురుదాడి కావచ్చు, ప్రజల నుంచి ఒత్తిడి కావచ్చు, పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలకు సంబంధించి అమలు కాకపోతే ఇక ప్రభుత్వానికి సంబంధించి పట్టపగలే సుక్కలు కనిపించే పరిస్థితి ఏర్పడుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోరు. రైట్, ఇక ఈ అంశాన్ని చూస్తాం. ప్రధానంగా కూడా టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పారు. సరే, 2 లక్షల కొలువులు, ఈ విషయాన్నింటినీ కాస్త ఒక్క నిమిషం వెనక్కి గుంజి చెప్దాం. ఇదే విపక్షంలో ఉన్నప్పుడు డిసెంబర్ నెలలో మెగా డిఎస్సీ వేస్తామంటూ కూడా చెప్పింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే. ఫిబ్రవరి 1వ తారీఖున గ్రూప్ 1 పరీక్ష ఉంటుందని చెప్పింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే. మరి ఇన్ని హామీలు ఇచ్చిన ఈ సారు కాలయాపన చేసే పరిస్థితి జరుగుతుంది. ఈ నిర్దిష్టమైన సమయంలో 6 గ్యారెంటీల అమలు సాధ్యం కాదు. ఎట్లా కాదు అంటే ఆల్రెడీ ఇప్పటికే 60 రోజులు పూర్తయింది. ఇక మిగిలింది కేవలం 40 రోజులు మాత్రమే. పోనీ ఈలోగా ఈ 40 రోజులలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ వస్తే క్వశ్చన్ మార్క్. ఎన్నికల కోడ్ అనేది వస్తే ఇక 6 గ్యారెంటీలను నేనేం చేయదలుచుకున్నా, మేము రాష్ట్ర ప్రభుత్వంగా అమలు చేయదలుచుకున్నాం, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అమలు చేయలేం. ఆ తర్వాత ఏమంటారంటే పార్లమెంట్ ఎన్నికల్లోకి వెళ్ళాం, పూర్తి స్థాయిలో కూడా మేము ఎక్కడ అమలు చేయడానికి ఆస్కారం లేదు అని చెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది. 60 రోజులు పూర్తయింది, మిగిలింది 40 రోజులే. రేపేం చేద్దాం అనేది కూడా ఆలోచించాలే తెలంగాణ ప్రజలారా. రైట్, ఈ అంశాన్ని చూసిరు కదా. మొత్తానికి ఇక్కడ పూర్తిగా కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో బాధాకరమైన విషయం ఏంటంటే కనీసం రైతులకు సంబంధించిన రుణమాఫీ కానీ, దాంతోపాటు పంట బోనస్ కానీ, నిరుద్యోగ భృతి కానీ, గ్యాస్ కానీ, గృహజ్యోతి కానీ, ఈ అన్ని అంశాలను ఎందుకు ప్రస్తావించలేకపోయింది. ఓ పక్కన ఆటో డ్రైవర్లకు సంబంధించి నేలరాలిపోతున్నారు, రైతులు నేలరాలిపోతున్నారు, నిరుద్యోగులు నిరుద్యోగ అవకాశాల కోసం అంటే ఉద్యోగాలు, ప్రభుత్వ కొలువుల కోసం ఎదురు చూస్తున్నారు. వీటన్నింటినీ పక్కన పెట్టి కేవలం ఏంది అంటే ఇక్కడ రాష్ట్ర భజన చేయడానికి మాత్రమే ఆ స్పీచ్ అనేది ఎట్లుంటుంది అంటే వాళ్ళు ఏ స్క్రిప్ట్ అయితే రాసిచ్చిలో గదే చెప్పే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ పదే ఆరోపిస్తుంది. దాన్ని చూస్తే కూడా అబ్జర్వ్ చేస్తే నిజమేమో అనిపించే తీరు కాదు, నిజమే అన్నట్టుగా కూడా ఇక్కడ వాళ్ళ యొక్క ప్రసంగాలు కూడా ఉన్న పరిస్థితి కనబడింది. ఇక్కడ గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉండాలి అంటే తెలంగాణ బిడ్డలకు సంబంధించి ఒక భవిష్యత్తుకు భరోసా ఇచ్చే దిక్సూచిలా ఉండాలి. కానీ ఈరోజు ఏ రాజకీయ పార్టీ ఉంటే ఆ రాజకీయ పార్టీకి మద్దతుగా మారిపోయే దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలరా. సో మొత్తానికి ఏం జరుగుతుంది, గవర్నర్ ప్రసంగం అయిపోయింది, ఇక బడ్జెట్ మాత్రం 4 రోజులే. దానికి సంబంధించిన అంశం కూడా మనందరికీ తెలుసు. ఇక మొత్తానికి ప్రతిపక్ష నేత కేసీఆర్కి అయితే చాంబర్కు సంబంధించి ఇరుకు గదినైతే కేటాయించాలి. ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక గీడ అవ్వలు కూకున్నారు, ఒక్కసారి చూడురు. ఈ అవ్వలను చూస్తున్నారా, ఒక్కసారి ఈ మాట వినాలి. పింఛనో రామచంద్ర, మెజార్టీ జిల్లాలో ఇంకా మొదలు కాని పింఛను పంపిణీ, వృద్ధుల నుంచి దివ్యాంగుల వరకు ఎదురు చూపులు, పెంపు దేవుడెరుగు ఉన్నది ఇవ్వని కాంగ్రెస్ సర్కార్, కేసీఆర్ హయాంలోనే నయమంటున్న లబ్ధిదారులు, కొంత పింఛన్ గ్యారంటీ ఏమైందంటూ నిలదీతలు, 2 నెలలుగా అందని సాయం, దేశంలోనే అత్యధిక ఆసరా పింఛన్లతో ప్రజా సంక్షేమాన్ని కొంత పొంతలు తొక్కించింది కేసీఆర్ సర్కార్, లబ్ధిదారులకు నెల పింఛను ఏంది తక్కువ అందించేది, ఇప్పుడు ప్రభుత్వం మారింది, పింఛన్ మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కొత్త పింఛన్ ఇవ్వకపోగా ఉన్నదాన్నైనా సమయానికి పంపిణీ చేయడం లేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలైన ఆసరా పింఛన్ల కోసం పలు జిల్లాలలో లబ్ధిదారులు ఎదురుచూపులు తప్పడం లేదు అంటూ కూడా చెప్పింది. సో మొత్తానికి ఏంది పింఛన్కు సంబంధించి ఈ అవ్వేమో చెప్పింది. పింఛన్ అందక ఒక పూటే ఉపవాసం, నా భర్త 5 ఏళ్ల క్రితమే చనిపోయాడు, 3 బిడ్డలే, అందరికీ పెళ్లిళ్ళు చేసిన, ఒక్కదాన్నే ఉంటున్నా, శాతగాని టైంలో పెద్ద కొడుకోలే కేసీఆర్ నెలకు 2016 పింఛన్ ఇచ్చి ఆదుకున్నాడు, 2 నెలల సంది పింఛన్ వస్తలేదు, పైసలు లేక ఈ నెల బియ్యం తెచ్చుకోలే, ఒక పూట ఉపవాసం ఉండు అవుతుంది,
రందితో సగమైతన జక్కని మల్లవ్వ వృద్ధురాలు సిరిసిల్ల జిల్లాకు సంబంధించి తన బాధను వేదను చెప్పింది. ఏమని చెప్పిల్లు తెలుసా? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా భారత రాజ్యాంగం ఈ దేశంలో అమల్లో ఉంది. భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఇక్కడ వీళ్ళు రెడీ చేసిన ఏదైతే మేనిఫెస్టో అంటే వాళ్ళు ఎన్నికలలో గెలవడానికి రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోల ఎజెండాలను పూర్తి స్థాయిలో కూడా తయారు చేస్తారు. మరి ఆ మేనిఫెస్టోకు సంబంధించి ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా చరిత్రలో చూడండి, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా చూడండి, భారత రాజ్యాంగానికి లోబడి వాళ్ళు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన దాఖలాలు మేనిఫెస్టోలో 100కు 100% ఏ రాజకీయ పార్టీ కూడా నెరవేర్చలే. గీడ కూడా అదే జరుగుతుంది. ఏమున్నది, 2000 అనే కాడ 4000 ఇస్తాం, ఒక్క నెల ఆగితే చాలు ఓ అవ్వ అని, ఓ అమ్మలారా అక్కలారా చెల్లెలారా తమ్ములారా అంటూ సారు చెప్పిండు. చెప్పిన ప్రకారం రేవంత్ రెడ్డి అన్న చేస్తాడు అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి అన్న పాపం వృద్ధుల విషయంలో ఏంటంటే హ్యాండ్ ఇచ్చిండు. గదే జరుగుతున్నది. ఏముంటుంది ఈడ? పింఛనో రామచంద్ర అనే పరిస్థితి రాకూడదు కదా. వాళ్ళే చెప్పిళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏమని, అన్న ఒంటరి మహిళలకు సంబంధించి ఎంత ఇబ్బందులు పడతారు, అదేవిధంగా మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో వృద్ధులకు సంబంధించి ఎంత ఇబ్బందులు పడతారు, పింఛన్ అనేది ఉండాలి అని చెప్పిర్రు ఒక దశలో. ఇంకొక దశలో ఇంకొక రకంగా కూడా ప్రచారం జరిగింది. ఏంటంటే నా కొడుకో నా బిడ్డకో నా మనవరాలకో ఉద్యోగం ఇచ్చి పింఛన్ ఎందుకో అనే పరిస్థితి కూడా క్రియేట్ చేసిళ్ళు. దాన్ని కూడా గతంలో ప్రచారంలోకి వెళ్ళిన పరిస్థితి కనబడ్డది. పింఛన్ ఎవరికి కావాలి, అదే నా కొడుకో నా బిడ్డకో ఉద్యోగం అత్తే ఎవని పింఛన్ కావాలి, ఎవని నాశనగాలంగాను ఎవని కథ అంటూ దుమ్మెత్తి పోసిళ్ళు అప్పట్లో. ఇప్పుడు మరి ప్రభుత్వ కొలువులు ఇస్తలేరు, అట్లా అని పింఛను ఇస్తలేరు. అన్న ఏర్పడింది మొన్ననే కదా, 100 రోజులు అంటే మిగిలింది 40 రోజులే. 40 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేయడం అనేది కత్తి మీద సాము కాదు, దానికి మించిన తాతమ్మ సాము. చెప్తున్నా కదా. అందుకే ఏదైనా మేనిఫెస్టో ఇచ్చినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఒక నిర్దిష్టమైన టైం, అందుకే ప్రజలందరూ కూడా ఏదైనా అధికారాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ పార్టీకి సంబంధించి 5 సంవత్సరాల పాటు నువ్వు పరిపాలన ఉండు, నీకు ఎలాంటి ఆటంకం లేకుండా నీ ప్రభుత్వాన్ని నడిపిస్తూ నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయి, దానికి ఒక నిర్దిష్టమైన పీరియడ్ కాకుండా సందర్భానుసారంగా ప్రజలకు అనుగుణంగా నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, కేవలం 100 రోజులలోనే అమలు చేస్తాం, మేము మొగోళ్ళం మరి ఇతర గ్రహాల నుండి దిగొచ్చినాం, ఇక్కడ మొత్తం లంక బిందెలు ఉన్నాయి, అవన్నీ కుదవెట్టి అమ్మి పెడదాం అనుకున్నారా? ఎట్లా పాసిబుల్ నాకు అర్థం కాదు. ఆల్రెడీ 2018 నుంచి ఒకసారి గుర్తుపెట్టుకోర్రి, తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అంటూ మైకులన్నీ పగిలిపోయేటట్టు అప్పటి విపక్ష పార్టీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అరిచింది. మరి ఇంత తెలిసినప్పుడు 100 రోజులలో అలవికాని హామీలోని ఎందుకు గుర్తించలేకపోయింది? అపర మేధావులు ఉన్నారు కదా, రాజకీయ పండితులు ఉన్నారు, రాజకీయ జ్ఞానం చెప్పే గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు కదా. అది ఎప్పుడైనా నిర్దిష్ట సమయం కాకుండా దానికి ఒక ఏంది అంటే పూర్తి స్థాయిలో ఏ పథకాన్ని ఏ సందర్భంలో అమలు చేయొచ్చు, దానికి ఎంత లక్ష్యం ఏంది, దానికి సంబంధించి పూర్వాపరాలు కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఈ పథకాన్ని ప్రజల్లోకి ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఏ విధంగా దానికి అప్లికేషన్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాంతోపాటు బడ్జెట్ ఎంత అవుతుంది, ఎంత అర్హత ఎట్లా పెట్టాలనేది కూడా చూస్తారు. ఏది లేదా పింఛను గోవిందా. నెక్స్ట్ ఇది మీకు తెలుసు కదా, ఇసొంటి చెప్పరు మనోళ్ళు. పార్లమెంట్ ముట్టడికి బయలుదేరిన రైతులను ఢిల్లీ నోయిడా సరిహద్దులలో అడ్డుకున్న పోలీసులు. హస్తినాను తాకిన కిసాన్ సెగ, భూ పరిహారం ఇతర సమస్యలపై రణ నినాదం. పార్లమెంట్ ముట్టడికి రైతు సంఘాల పిలుపు. వేలాది ట్రాక్టర్లతో రోడ్లపైకి వచ్చిన అన్నదాతలు. అడ్డుకున్న పోలీసులు. భారీగా ట్రాఫిక్ జామ్. ఢిల్లీ నోయిడా సరిహద్దులలో తీవ్ర ఉద్రిక్తత. ఢిల్లీ శివార్లో గురువారం రైతన్నలు కదం తొక్కారు. తమ సమస్యలపై నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలో సుమారు 100 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులు పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు. ఢిల్లీ శివార్లోని మహామాయ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఢిల్లీ నోయిడా సరిహద్దులలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అన్నా రైతు తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా, దేశాన్ని అష్టదిగ్బంధనం చేస్తాడు రైతు. దేశానికి అన్నం పెట్టే రైతన్న అదే దేశాన్ని ఎట్లా పరిపాలించాలనో కూడా తెలుసు. అదే రైతన్నకు తమ హక్కులను ఎట్లా కాపాడుకోవాలనో తెలుసు. అదే రైతన్నకు నమ్ముకున్న భూమిని ఎట్లా కాపాడుకోవాలో కూడా తెలుసు. చూడురి మీరే, సాక్ష్యం ఇదే. ఒకసారి చూడురి తెలంగాణ ప్రజలారా, ఢిల్లీ సరిహద్దులలో రైతులు 6 నెలలు గతంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుత భారతీయ జనతా పార్టీ మీద విరుచుకుపడి దాదాపుగా 6 నెలల నుంచి సంవత్సరం పాటు ఢిల్లీకి సంబంధించి సరిహద్దులలో
వాళ్ళకు మంచినీళ్ళు కనీస సౌకర్యాలు ఇవ్వకున్నా కూడా అక్కడ ఏ విధంగా ఉద్యమాన్ని నినాదించిలో కూడా తెలుసు మీ అందరికీ. సో ఇప్పుడు కూడా మళ్ళొక్కసారి పూర్తి స్థాయిలో కూడా గదే జరుగుతున్నది అనే విషయాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దానితో పాటుగా ఆశా వర్కర్ల ఆకలి కేకలు, 2 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు, చిరుద్యోగులతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం, సమ్మెకు సిద్ధమవుతున్న ఆశా కార్యకర్తలు నేడు కలెక్టరేట్ ఎదుట నిరసన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అన్న 1వ తారీఖే జీతం పడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇవాళ 9వ తారీఖు ఇంకా జీతాలు పడలేదే. ఎక్కడనో 2-3 కేసి జీతాలు వేసినామంటే అది కరెక్ట్ కాదు కదన్నా. ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా కనీసం చిన్న ఉద్యోగులు వీళ్ళ ఆశా వర్కర్లకు సంబంధించి కూడా కనీసం వేతనాలు ఇవ్వకపోతే ఏంది పరిస్థితి? ఒకసారి మీరే ఆలోచించండి ప్రజలారా. ఇక ఓటర్లు 3.3 కోట్లు, రాష్ట్రంలో మహిళా ఓటర్ల అధికం, తుది జాబితా విడుదల చేసిన ఈసీ అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి మహిళలకు సంబంధించే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళే ఓటర్లు ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. రైట్, ఇక మరో పత్రికకి వెళ్దాం. ఇక రిపబ్లిక్ డే స్పీచ్ ను జిరాక్స్ కాపీ, బడ్జెట్ పై గవర్నర్ ప్రసంగం, మొదలైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన తమిళసై, కాళోజీ కవిత్వంతో మొదలు తమిళ కవిత్వంతో ముగింపు, ప్రజాపాలన ప్రజాభవన్ గురించి మరోసారి ప్రస్తావన, 2 గ్యారంటీలు ఇచ్చినా త్వరలో మరో 2 ఇస్తాం, టీఎస్పీఎస్ని ప్రక్షాళన చేస్తున్నాం, త్వరలో మూసీ నది ప్రక్షాళన చేస్తాం. రైట్, ఇది గవర్నర్ ప్రసంగం. ఒకసారి గవర్నర్ ప్రసంగం మాట్లాడింది ఏంది మాట్లాడిదో ఒకసారి మనందరం చూడాలి, చాలా జాగ్రత్తగా చూడాలి, ఇది చాలా ఇంపార్టెంట్. జర ఈ వీడియో కూడా అందరి షేర్ చేయరు. గవర్నర్ ప్రసంగం, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించాం, వాస్తవం, కంచెను వేసింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులే. ప్రజాప్రభుత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వమో ప్రజాప్రభుత్వమో నాకు తెలియదు కానీ ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంచె వేసింది ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులే. గవర్నర్ అబద్ధం చెప్పింది. రెండోది, ప్రగతి భవన్ ప్రజాభవన్గా అందుబాటులోకి వచ్చింది, పేరుకు మాత్రమే మారింది, ప్రజలను కలిసేందుకు సీఎం మంత్రులు కనీసం ఎమ్మెల్యేలు కూడా ఉండటం లేదు. ఇగో నా మీద భగ్గం అనేది ఈ వీడియో చేసినందుకే. ఈ వీడియోను ప్రజాభవన్కు సంబంధించి ప్రగతి భవన్కు వెళ్ళినప్పుడు నేను ఒక వీడియో చేస్తే కొంతమంది మంత్రులకు కళ్ళల్లో కారం కొట్టినట్టు బగబగ మండిందట. ఆ మంటే ఇప్పటి వరకు నన్ను వేధిస్తున్నారు వాళ్ళు. నిజంగా ఇది వాస్తవం. ప్రగతి భవన్ ప్రజాభవన్గా అందుబాటులోకి వచ్చిన తర్వాత పేరు మారింది కానీ ప్రజలను కలిసేందుకు సీఎం మంత్రులు కనీసం ఎమ్మెల్యేలు కూడా ఉండటం లేదు అంటూ నేను ఒక వీడియో చేసిన. ఎందుకంటే గతంలో వాళ్ళు హామీ ఇచ్చిలు, వాళ్ళు మాట్లాడిలు, వాళ్ళ నోటు నుండి వచ్చిన పదాలనే నేను గుర్తు చేసే ప్రయత్నం చేసిన. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజలు ఇక్కడ 4 కోట్ల మంది ఉన్నారు. ఈ తెలంగాణ ప్రజలు అందరూ కూడా మేధావులు, చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ మాటలు నమ్మిలు, మీ మాట నిలబెట్టుకోండి సారు అంటే ఏంది బగబగ మండిరు. ఇక 6 గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం, 100 రోజులలో ఇప్పటికే 60 రోజులు అయిపోయింది, ఇప్పటి వరకు అమలైంది కేవలం 2 పావుల గ్యారంటీలే. 2 పావుల అంటే దాదాపుగా 6 గ్యారంటీలలో అన్నీ అమలు కావాలంటే మరి ఇప్పుడు ఆ 100 రోజులు కాదు, వీళ్ళకి 1000 రోజులు ఇచ్చినా అమలు అనేది అసాధ్యంగా మిగిలిపోతుంది. మీరు చూడుర్రి, త్వరలో మరో 2 గ్యారంటీలను అమలు చేస్తాం. గృహజ్యోతి ప్రజాపాలనలో అప్లికేషన్ తీసుకున్నారు, ఇప్పుడు ఇండ్లకు వచ్చి ఆధార్ రేషన్ కార్డు నెంబర్ తీసుకుంటున్నారు. అర్హుల గుర్తింపు ఎప్పుడు, అమలయ్యేది ఎప్పుడు? గృహజ్యోతి పాలనలో అప్లికేషన్లు తీసుకున్నప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా కూడా అన్నీ కూడా లిఖించబడి ఉన్నాయి. మీరందరూ చూడండి, అప్లికేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో లిఖించబడి ఉన్నాయి. మరి దానికి సంబంధించి కూడా ఒకసారి ఆలోచించాలి కదా. మళ్ళీ వచ్చే ఆధార్ కార్డు నెంబర్ ఎంత, రేషన్ కార్డు నెంబర్ ఎంత, నీకు కోడి ఉన్నదా, కోడి మీద ఏంది బూరు ఉన్నదా, బూరు ఉంటే కొడుగుడ్డు పెడుతుందా, కొడుగుడ్డు మీద ఈకలు ఉన్నాయి, ఈకలు ఉంటే ఎన్ని ఉన్నాయి, కొడుగుడ్డు పగులుతుందా లేదా, అలా కొడుగుడ్డు ఏంది షీగుడ్డు అయిందా, లేకపోతే పిల్లలు పుడుతుందా, లేకపోతే మంచిగా ఉన్నదా, ఇగో ఇవన్నీ చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి ఉంటుంది, మీరు చూడరు. ఇది అర్హులకు త్వరలోనే 500కే గ్యాస్ సిలిండర్. అర్హులు అంటే ప్రాతిపదిక ఏంటి? మొదట అది ప్రకటించాలి. గ్యాస్ సిలిండర్ 500కి రావాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు మస్కా కొడతారు. ఉద్యోగులకు ఏంది 20,000 జీతం. కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారంటీలలో కేవలం 1 గ్యారంటీ మాత్రమే వస్తుంది. ఇట్లా ప్రకటన వేయాలి అసలు వాళ్ళు. ఇది నిజం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ మూలం, ఈ సృష్టికి మూలం, అన్నిటికీ మూలం ఏది అని క్వశ్చన్ ఎట్లయితారో ఇక్కడ అన్నిటికీ మూలం ఏది అంటే కేవలం తెల్ల రేషన్ కార్డు. గుర్తుపెట్టుకోవాలి. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. బస్సులు ఆపడం లేదని బస్సులలో సీట్ల కోసం ప్రతిరోజే గొడవలు అవుతున్నాయి. అవును, మీరు వీడియో కూడా చూసిళ్ళు, రహదారుల పైన బస్టాండ్ల కాడ బస్సులు ఆపట్లేదు, సమయానికి బస్సులు రావట్లేదు, నేను కాలేజీకి ఎట్లా వెళ్ళాలి, పిల్లలు నా ఆడబిడ్డలు కన్నీళ్ళు పెట్టుకున్నారు, నా తల్లులు ఏడుస్తున్నారు.
ఏ విధంగా కొట్టుకున్నారు, ఏ విధంగా జుట్లు పట్టుకున్నారు, మీ అంతా కూడా తెలుసు కదా. రైతులకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. రైతు భరోసా అన్నారు, 2 నెలలు పూర్తయినా రైతు బందే ఇప్పటికీ పూర్తిగాలే. రైతులకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నారు. ఎప్పటి వరకు కట్టుబడి ఉంటారు? 2023, 24, 25, 26, 27, 28 అప్పటిదాకా కట్టుబడి ఉంటారా? లేకపోతే ఎప్పటి వరకు కట్టుబడి ఉంటారు? డిసెంబర్ 9వ తారీఖున మన ప్రభుత్వం రాగానే పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ ఉంటుంది. గిట్ల పోయి గట్ల తెచ్చుకో అన్నాడు పాపం ముఖ్యమంత్రి వర్యులు. ఏమైపోయింది అది? రైతులకు ఇచ్చిన హామీ 500 బోనస్ అన్నారు, ఆ పండించిన పంటే కొంటలేరు. ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే నాగార్జున సాగర్కు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు క్రాప్ హాలిడే ప్రకటించారు. అయిపోయింది. రేపు మన భవిష్యత్తు ఎట్లుంటుందో కూడా చూడురి. కన్నీళ్లతోని కటకటలాడే నా తెలంగాణను నేను చూడకపోతానా? ఇదే మాట ఇక్కడ కన్నీళ్లతో నేను చెప్పలేకపోతానా? చూడురి. బంగారు పల్లెంలో అన్నం తినేటోళ్ళం దుబ్బ పోసుకున్నాం, గంతే తేడా. ఇక యువతకి ఇచ్చిన హామీలో అమలుకు కట్టుబడి ఉన్నాం. మొదటి కేబినెట్లో డిఎస్సి అన్నారు, ఇప్పటికీ దిక్కులేదు. గత ప్రభుత్వం ప్రక్రియ మొత్తం పూర్తి చేసిన వాటికి మీరు ఫోటోలకు ఫోజులు ఇచ్చి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కొత్త ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ఎస్, వాస్తవం ఇది. ఏంది మన ప్రభుత్వం రాగానే పూర్తి స్థాయిలో మొదటి క్యాబినెట్ అంటే 7వ తారీఖు, 9వ తారీఖు, 12వ తారీఖు వాళ్ళు భేటీ అయినా చెప్తున్నా. ఇంత మంచిగా భేటీ అయ్యాలి కదా. మొదటి క్యాబినెట్లో పూర్తి స్థాయిలో వాళ్ళు సమావేశమై మెగా డిఎస్సీని ప్రకటిస్తామని చెప్పారు. ఎందుకంటే మెగా డిఎస్సీ ఇందిరా పార్క్ వద్ద లొల్లైంది. అప్పటి మేధావి వర్గం అంతా పూర్తి స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ చేసింది. అనేక కోచింగ్ సెంటర్లు ఎనుకుండి డ్రామాలు ఆడినాయి. ఏంది నిరుద్యోగులను రోడ్డు మీద పెట్టినాయి. ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లుందో తెలుసా? హైదరాబాద్లో ఉండలేక, ఇక్కడ చదవలేక ఇంటికి పయనమవుతున్న వాళ్ళు చాలామంది. ఎందుకంటే రైతుకు సంబంధించిన పెట్టుబడి 5,000, 10,000, 15,000, 20,000 వస్తే దాంట్లో 10,000 తీసి బిడ్డో కొడుకు అయితే ఏం చేసేది? అలా 2,000, 3,000 ఖర్చు పెట్టుకొని ఇక్కడ ఉండి చదివేది. ఈరోజు అక్కడ రైతులకు పెట్టుబడి లేదా, ఇక్కడ చదువుకు పైసలు లేవా, ఆడ భూములన్నీ నెర్రల వారిపోతా అంటే ఇక్కడ ఏముంటుంది? ఇంటికి పయనవలసిన పరిస్థితి ఏర్పడదు. గదే జరుగుతున్నది. ఇక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి మాకు అప్పగించారు. సృష్టించిన ఆస్తుల లెక్కల గురించి మాత్రం మాట్లాడాలి కదా. రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసింది వాస్తవమే. మరి ఏమన్నా కేసీఆర్ తిన్నారా, కవిత తిన్నారా, కేటీఆర్ తిన్నాడా, హరీష్ రావు తిన్నాడా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తిన్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిన్నారా, లేకపోతే అధికారులు తిన్నారు? ఎవరు తిన్నారు? ఎవరు తినలే కదా. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రాజెక్టులు కట్టిలు, రకరకాల అభివృద్ధి పనులు జరిగినాయి. ఏ అభివృద్ధి పనులు జరిగినా ఒక వైట్ పేపర్ కూడా ప్రభుత్వం ఇస్తే బాగుండేది. తెలంగాణ ప్రజలకు కూడా నిజాలు తెలిసేది ఈరోజు. ఇక రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. పునర్నిర్మాణం సంగతి దేవుడెరుగు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రం పరువు తీస్తున్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నమా? వామ్మో, ప్రపంచవ్యాప్తంగా దావోస్లో కూడా ఆఖరికి మన రాష్ట్రాన్ని ఇక మన నోటితో ఎందుకు పరువు తీసే మాటలు మాట్లాడింది, హేళన చేసే మాట. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. ఇలా మనతోని ఎవడన్నా పంచాయతీ పెట్టుకున్నా మన దగ్గరికి వచ్చినా చాలా మంచోడని చెప్తాం. రేపు పొద్దుగాల మన ఊళ్ళో ఏం జరిగినా ఏం కదా మా ఊరు చాలా గొప్పదని చెప్తాం. పుణ్యభూమి అని చెప్పారు కదా ఓ సినిమాల పాట. మనోళ్ళకి ఆ సోయి లేదు. ప్రపంచ వేదికల మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఇజ్జతీసుడు ఒకటే తెలిసి, ఎందుకంటే వాళ్ళకి అనుభవం లేదు కదా. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. గవర్నర్ గారు అండి అది చెప్పేది. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం అయితే జిఎస్డిపి ఎలా పెరిగింది, తలసరి ఆదాయం ఎలా పెరిగిందో పాపం గవర్నర్ గారే ఒక ఎంక్వైరీ చేస్తే బాగుండేది. ప్రజావాణి ద్వారా ప్రభుత్వ ప్రజా సమస్యలు తెలుసుకుంటుంది. అవును నిజమే, కేవలం తెలుసుకుంటుంది, పరిష్కారం దాకా పోవడం లేదని అదే బాధితులు ప్రజాభవన్ ముందు నిరసన కూడా తెలుపుతున్నారు. ప్రజావాణి దగ్గర పోయి ఒక అప్లికేషన్ ఇద్దామంటే ఆడ తీసుకునే సీఎం లేరు, మంత్రులు లేరు, ఎమ్మెల్యే లేరు. ఇక అధికారులు అంటే అక్కడ చూసే అధికారులు కలెక్టరేట్ ఆఫీస్లో కనబడతారు, సెక్రటరియట్లో కనబడతారు, ఆఖరికి నా మండలంలో ఎంఆర్ఓలో కూడా కనబడతారు, ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా అధికారులు. అది కాదు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానాడ కూర్చుంటా అని చెప్పి ఆ సమస్యలు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రంలో అనేక బిజీ షెడ్యూల్ ఉంటే పీకనికి ఇచ్చిర్రా హామీ అనేది తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఇది నేనన్నది కాదు, యావత్తు తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ అడుగుతున్నారు ఈరోజు ఎందుకు హామీ ఇవ్వాలి అని. ఎస్, వాస్తవం ఇది. పోనీ ఆ ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యలు తీసుకున్నారు వాస్తవమే, ఎన్ని పరిష్కరించారు అనేది కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే బాగుండేది కదా. అది లేకపోయే. ప్రజాపాలనలో 1,80,00,000 దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తులు ఏమయ్యాయి? 200 యూనిట్ల కరెంటు కోసం మళ్ళీ ఇండ్ల దగ్గర ఆధార్ రేషన్ కార్డు ఎంట్రీ ఎందుకోసమో. ప్రజాపాలనలో 1,80,00,000 దరఖాస్తులు వచ్చినాయి కదా కుటుంబాలకు సంబంధించి. కుటుంబాలకు 1,80,00,000 దరఖాస్తులు వచ్చినప్పుడు ఆ దరఖాస్తులలో అన్ని డీటెయిల్స్ రాసినాం కదా, మరి మళ్ళా ఆధార్ కార్డు నెంబర్ ఎందుకు కరెంటు మీటర్ల దగ్గర?
మళ్ళీ రేషన్ కార్డు ఏంది, ఆధార్ కార్డు ఏంది? ఇది మీ యొక్క పరిపాలనకున్న దిక్సూచి అంటారో దీన్ని ఏమంటారో కానీ పోయి బురద పూసుకోవడం అంటే ఇదే. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారు, ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. అసెంబ్లీలో జరుగుతుందని విద్యార్థులను, విద్యార్థి నాయకులను, గతంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని దగ్గరుండి ఉద్యమం నడిపించిన జీవో 46 బాధితులను కూడా అరెస్టు చేశారు. ఏంది, తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నా? అవును, పోరాడుతున్నాం, ఇప్పటికీ పోరాడుతున్నా. నాడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినా, ఇప్పుడు పోరాటం చేస్తా, రేపు చేస్తా. మా బ్రతుకులు ఇంతే. మీరు చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ తెలంగాణ ప్రజల జీవితాల యొక్క బ్రతుకులు మారవు. వాస్తవం ఇది. మొన్నటికి మొన్న లాకప్ డెత్కు సంబంధించిన వ్యవహారం కానీ, భువనగిరిలో ఉన్న 2 చిన్నపిల్లలు, ఆడపిల్లలండి, వాళ్ళ గురించి ఇప్పటివరకు ప్రభుత్వం ఎంక్వైరీ లేదు. ఆటో డ్రైవర్లు నేలరాలిపోతున్నారు, రైతులు నేలరాలిపోతున్నారు, నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. ఆఖరికి తెలంగాణకు సంబంధించి ఒక మంత్రి క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలని మాట్లాడడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించారు. ఇది ప్రజాస్వామ్యం కోసం పోరాటం. ఇంటర్నెట్ కనీస అవసరంగా గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తాం. ఓహో, ఇది గత ప్రభుత్వం అందించింది. గవర్నర్ గారు తెలియదా? గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ గారు, ప్లీజ్ మీరు ఏదైనా మాట్లాడే ముందు ఆ నోటును ఒకసారి ఒకటికి 10 సార్లు మీ చుట్టూ ఉండే సలహాదారులు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లా లేకపోతే ఐపీఎస్లా, మీరు ఎవరితో తెచ్చుకుంటారో మాకు సంబంధం లేదు, కానీ ఒకసారి చూడరు. ఈ ఇంటర్నెట్ అనేది గత ప్రభుత్వం టీ ఫైబర్ పేరుతో ఆల్రెడీ ఊరికి కేబుల్ వేసి పెట్టింది. వాటికి కనెక్షన్లు ఇచ్చే ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేయండి, సరిపోతుంది. మీరేదో ఇంటర్నెట్ మీరు ఇస్తున్నట్టుగా డబ్బా బజాయించుకోకండి. ఇక టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం. ప్రక్షాళనం అంటే పాతోళ్లను పీకేసి కొత్తలను పెట్టడమేనా? గతంలో జరిగిన తప్పులలో పాతోళ్ల ప్రమేయం, ఎంక్వైరీ చర్యలు ఉండవా? పాతోళ్లకు సంబంధం టీఎస్పీఎస్సీకి రాగానే ఏంది, ఆ చైర్మన్ లోపలేస్తాం, సభ్యుల మీద కేసులు పెడతాం, ఎంక్వైరీ పూర్తి స్థాయిలో ఉంటుంది. పాపం అదేంది, కల్వకుంట్ల తారక రామారావు దగ్గర పనిచేసే పర్సనల్ పిఏ తిరుపతి మీద ఎలిగేషన్లు, ఆరోపణలు రకరకాలుగా చేసిరు కదా. మరి ఏమైంది? ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారం మీ చేతిలో, అన్ని మీ చేతిలో. ఎంక్వైరీ చేయకపోయి నిజాలు చెప్పపోయారు. ఎందుకంటే అక్కడ నిజం లేదు. అది ఒకటి బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం జరిగింది. గదే చేసిరు కాబట్టి ఇవాళ ఏం చేయలేకపోతున్నారు. అర్థమవుతుందా తెలంగాణ బిడ్డలారా? కాంగ్రెస్ అంటే బట్ట కాల్చి మీదెత్తది, అలా వాస్తవాలు ఉండవు. దాన్ని ప్రక్షాళన చేయం, దాన్ని కేసుల పాలు చేయం, వాళ్ళని బొక్కలేయం. అమాయకులను మాత్రం లాఠీ చార్జీలు చేస్తాం, కేసులు అక్కడ ధర్నా చేసిన వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాం. అది కొత్తగా 40,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. అందులో సగానికి పైగా గతంలో తాము జరిపిన చర్చల ఫలితమే అని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. ఆదాని పెట్టుబడులపైన అనుమానాలు, విమర్శలు వచ్చాయి. వాటిపైన క్లారిటీ ఇవ్వండి. 40,000 పెట్టుబడులకు సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని రేపు జరగబోయే బడ్జెట్లో రిలీజ్ చేయండి. అది లేదు. 1000 ఎకరాలలో 10 నుంచి 12 ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఆల్రెడీ ప్రతిపాదించిన ఫార్మా సిటీ సంగతి ఏంటి? ఇప్పటికే ఓసారి రద్దు అని, ఆ తర్వాత రద్దు లేదని ప్రకటించారు. ఇది అదే ప్రాంతంలోనా లేకపోతే మరో ప్రాంతాన్ని ఎంపిక చేస్తున్నారా? ఇది కూడా చెప్పాలి కదా. ఇక మూసీ నది ప్రక్షాళనకు ప్రణాళిక. మూసీ నది మురికి కుంపగా మార్చడంలో మీ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేనిది. ఇప్పటికైనా దాన్ని బాగు చేసుకోండి. ఎస్, మూసీ నది ఎవరి పరిపాలన? అది 50 ఏళ్ళు 60 ఏళ్ళు పరిపాలించారు, సిగ్గు లేకుండా ఇప్పుడు చెప్తారు. మళ్ళీ రాష్ట్రంలో త్వరలో గ్రీన్ ఎనర్జీని తీసుకొస్తాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చే బదులు వారి ఇండ్లపైన ప్రభుత్వం తరపున సోలార్ ప్యానెళ్లు పెట్టండి. బొగ్గు ఉత్పత్తి అవుతున్న కరెంటు ఉత్పత్తి వరకు చాలా తగ్గిపోతుంది. పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇది గవర్నర్ నిజాలు అబద్ధాలు చెప్పిన వాస్తవాలు ఇవిదండి. ఇకనైనా గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా. అందుకే నేను చెప్తున్నా, నిజాలు చెప్పడానికి వైఆర్టీవీ మీతోనే ఉంటుంది, మీకోసమే ఉంటుంది, మీలోనే ఉంటుంది. నేను చెప్తున్నా కదా. కానీ నేను ఒక అంశాన్ని మొన్న చాలామందిని కూడా అడిగిన, దాదాపుగా చాలా గడపలు కూడా దొక్కిన. ఏమని అంటే, మాకు పూర్తి స్థాయిలో ఈ 9908572666 అనే నెంబర్ గూగుల్ పే, ఫోన్పే చేయమని చెప్పిన. కానీ నేనేమంటున్నా అంటే, దీన్ని సంప్రదించి మాకు భారీగా కూడా ఆర్థిక నిధులు అవసరం ఉన్నాయని కూడా చెప్పిన. ఎందుకంటే కుట్రలు కుతంత్రాల మధ్య నలిగిపోయే పరిస్థితి వచ్చింది. వాస్తవాలను ఎంత చెప్పినా ఎవరు మొత్తుకున్నా ఇనే పరిస్థితిలో ఇక్కడ లేరు. అదొకటైతే క్లారిటీ వచ్చింది. తప్ప ఈఎన్సీ ఏజెన్సీదే, తప్పంతా ఈ ఏజెన్సీదే. మేడిగడ్డపై సర్కారుకు విజిలెన్స్ రిపోర్ట్. ప్రారంభం నుంచి బ్యారేజ్లో నిర్మాణ లోపాలు చెప్పినా పట్టించుకొని నిర్వహణ సంస్థ చూసి చూడనట్లుగా వదిలేసిన అధికారులు 159 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్లు వెనక్కి. విజిలెన్స్ రిపోర్ట్లో ఆధారంగానే ఈఎన్సీపై యాక్షన్. కాళేశ్వరం ఇన్ఛార్జ్ ఈఎన్సీ సర్వీస్ నుంచి తొలగించారు. తప్పంతా ఈ ఏజెన్సీదే. ఏంది ఒకసారి చూద్దాం.
మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నిర్వహణ లోపం, నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ ప్రమాదానికి పెద్దదైందని విజిలెన్స్ విచారణలో వెల్లడైనట్లుగా తెలుస్తుంది. బ్యారేజ్పై ఎంక్వైరీ చేసిన విజిలెన్స్ రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇచ్చింది. ఇందులో 5 కీలక అంశాలను ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచే నిర్వహణలో లోపాలు కొట్టొచ్చినట్లుగా కనిపించిన రిపోర్ట్లో ప్రస్తావించినట్లుగా ప్రభుత్వ వర్గాలలో చర్చ జరుగుతుంది. మొత్తానికి 2020 మే 18న మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయినట్లుగా రిపోర్ట్లో చెప్పినట్లుగా తెలుస్తుంది. 7వ పీరియడ్లో క్రాక్స్ వచ్చాయని, 16 నుంచి 21 పిల్లర్ వరకు రాఫ్ట్ మెటీరియల్ కొట్టుకుపోయిందని సర్కార్ విజిలెన్స్ తెలిపినట్లుగా తెలుస్తుంది. చూసినావా, రాష్ట్ర ముఖ్యమంత్రి అనే వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గతంలో ఏం చెప్పిండంటే ప్రాజెక్టు మంచి గట్టుర్రా అని పైసలు ఇచ్చారు. కానీ ఏజెన్సీ ఏమవుతున్నదో తమ జేబులోకి అప్పనంగా ఎట్లా దొంగతనం చేయాలి, ఎట్లా ఇందులోకి వెళ్ళి పైసలను మొత్తం దొబ్బి తినాలి అనే పందికొక్కు లెక్క తయారైంది. కాబట్టి ప్రాజెక్ట్ని అట్లా చేసిరు. ఈడ కేసీఆర్ ప్రభుత్వందో లేకపోతే అక్కడ కార్మికుల తప్పు లేదు. ఇక్కడ ఎవరి తప్పు ఉంది అంటే ఆ ఏజెన్సీ ఎవడైతే ఉన్నాడో వాడిని ఇప్పుడు బాసింగాలు కోదండం తీరు, అప్పుడు తెలుస్తుంది. నేనే హోంమంత్రి, అమ్మో ఎవలయ్యో మనసులో మాట బయటపెట్టిన రాజగోపాల్ రెడ్డి మంత్రి అయినాక కేసీఆర్, కేటీఆర్, హరీష్, జగదీష్ అందరినీ జైలుకు పంపుతా అధిష్టానం మాట ఇచ్చిందని అసెంబ్లీలో చిట్చాట్ అన్న పోస్టుకే స్పాట్ పెట్టాడా అన్న చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదటి రోజు ముగిసిన తర్వాత అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డితో ముచ్చటించారు. త్వరలోనే తనకు మంత్రి పదవి రాబోతుందని, అది కూడా హోంమంత్రి రాబోతుందని ఆయన చెప్పారు. అధిష్టానం హామీ ఇచ్చిందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పారు. తాను కాంగ్రెస్లోకి వచ్చిందే కేసీఆర్ను గద్దెదించేందుకు అని అన్నారు. తనకు హోంమంత్రి పదవి ఇస్తే బీఆర్ఎస్ నేతలు కంట్రోల్లో ఉంటారన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డి సగా అందరినీ జైలుకు పంపుతా అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే నాకు తెలిసి డిటెక్టివ్ ఏజెన్సీ లేకపోతే ఈ మఫ్తీలు ఉండే పోలీసులు అంటారు చూడు, అదేమన్నా ఉద్యోగం చేస్తాడేమో సారు. చూడరు, హోంశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పరిధిలో ఉంది. ఇది కీలకమైన శాఖ కావడంతో రేవంత్ రెడ్డి తన దగ్గరే పెట్టుకున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఏకంగా హోంశాఖకే ఎసరు పెట్టడం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలకు 2 మంత్రి పదవులు వచ్చాయి. తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి కేబినెట్లో చోటు దక్కింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి కూడా ఇస్తే ఇది 3వది అవుతుంది హోంమంత్రి. విలువ లేకుండా పోయింది తెలంగాణ పదవులు. ప్రజల రక్షణ కోసం ఉండాల్సిన పదవులన్నీ ఏంది అంటే నాయే. ఇక కాంగ్రెస్ అంటే సముద్రం, ఇంత స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్లో ఎంత స్వేచ్ఛ ఉంది ఏం కథ అని. మహాలక్ష్మికి మంగళమైన 2 గ్యారంటీలనే ప్రస్తావించిన గవర్నర్ కరెంటు, గ్యాస్ సిలిండర్ గురించే ప్రస్తావన. 2500 స్కీమ్ గురించి మాట్లాడని తమిళసై 6 గ్యారంటీలలో మొత్తం 13 పథకాల హామీలు. ఇప్పటికీ పథకాల అమలు, త్వరలోనే మరో 2 గ్యారంటీలలో ఇంకా పెండింగ్లోనే 9 పథకాలు. 100 రోజులలో అమలుపై అనేక సందేహాలు అంటూ కూడా చూడొచ్చు. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించిన వాళ్ళు అధికారంలోకి వచ్చాక పట్టపగలే చుక్కలు చూపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. గత 100 రోజులలో 6 గ్యారంటీలు చెప్పారు. ఆ 100 రోజులలో 6 ఇంటిలలో గ్యారంటీలు అమలు చేయబోతున్నారనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. అన్ని 100 రోజులలోనే సర్కార్ చెప్తుంది. ఇప్పటికైతే ఇంకో 2 అని గవర్నర్ చెప్తున్నారు. అందులోనూ మహిళలకు ప్రతి నెల 2500 ఇచ్చే స్కీమ్ ప్రస్తావన లేదు. 6 గ్యారంటీలలో 13 పథకాలు ఉంటే ఇప్పటి వరకు ఇచ్చింది 2 ఇస్తామని చెప్తున్నది మరో 2. మరి మిగిలిన వాటి సంగతి ఏంటి? క్వశ్చన్ మార్కే కదా. తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించాలి. నేను చాలా ఫ్యాక్ట్స్ చెప్తున్నా. 6 గ్యారంటీల అమలు అనేది వీళ్ళు కాళ్ళు తలకే పెట్టినా, తలకే కిందికి వేసినా, లేకపోతే ఇంకేం చేసినా కూడా వీళ్ళ తలకిందులు తపస్సు చేసినా కాదు. అది 100 రోజులలో ఆల్రెడీ 60 రోజులు పూర్తయింది. వీళ్ళే ఇచ్చిలు, మనం అడగలే. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు అడగలే, జర్నలిస్టులు అడగలే, పోలీసు వ్యవస్థ అడగలే, లేకపోతే రాజకీయ నాయకులు అడగలే, ఇండస్ట్రీలు అడగలే, లేకపోతే రైతులు అన్ని వర్గాలు, అన్ని శాఖలకి ఏ టు జెడ్ తెలంగాణలో ఏదున్నో వాటన్నీ అడిగలు. ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు అడగలేదు. అడగకుండానే పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పిలు. అరచేతిలో వైకుంఠాన్ని పట్టబగలే చుక్కలు చూపెట్టే రోజులు రాబోతున్నాయి. తస్మత్ జాగ్రత్త చెప్తున్నా కదా, ఏముండదు. రైట్, ఇక మన ప్రజావెలుగు. సంక్షేమ అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యం. 6 గ్యారంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏంది? మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే 15 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు రవాణా. త్వరలో మరో 2 గ్యారంటీలను అమలు. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన కుటుంబాలకు 500కి గ్యాస్ సిలిండర్. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. మొత్తానికి గవర్నర్ ప్రసంగానికి సంబంధించి రాసుకొచ్చిన. ఇక హరీష్ అన్న ఏమన్నాడు? 6 గ్యారంటీల అమలుపై స్పష్టత లేదు. ఎన్నికల హామీలలో అమలుపై స్పష్టత లేదు. ప్రజలకు నిరాశ మీల్చిన గవర్నర్ ప్రసంగం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అంటూ కూడా నేను చెప్పినగా గది. ఇక రైట్, నేను తెలంగాణ బిడ్డను కాదా? అదేంది? మీరు తెలంగాణ బిడ్డనే.
ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్లో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాస్తవం టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి నియామకంపై అనేక అభ్యంతరాలు ఉన్నాయని, అలాగే అవినీతి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని చెప్పారు. ఆయనను పదవి నుంచి తొలగించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన పనులు తామ ప్రభుత్వం చేసినట్లుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో కరెంటు కోతలు మొదలయ్యాయని, వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సంస్థలలో డైరెక్టర్లుగా, తెలంగాణ అసెంబ్లీలో అడ్వైజర్లుగా ఆంధ్ర వాళ్ళని ఎందుకని ప్రశ్నించారు. గతంలో తనకు సలహాదారులే వద్దన్న రేవంత్ ఇప్పుడు ఎందుకు నియమించుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ తల్లి విగ్రహం నాలా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు, నేను తెలంగాణ బిడ్డనే కదా అని కౌంటర్ ఇచ్చారు. ఏంది వాస్తవం, నిన్న ఎమ్మెల్సీ కవిత గారు చాలా విషయాలు చెప్పారు. ఒకటి ఏంది అంటే తెలంగాణలో కరెంటు కోతలు పోతున్నాయి, ఇది వాస్తవం. ఆ తర్వాత విద్యుత్ రంగ సంస్థలలో ప్రమోషన్ల పేరుతోనే ఆంధ్ర వ్యక్తులకు ఇచ్చిలు, ఇది వాస్తవం. టీఎస్పీఎస్సీలో ఆంధ్ర వ్యక్తిని ఉంచిలు, ఇది వాస్తవం. సింగరేణికి సంబంధించి ఆ సంస్థకు సంబంధించి జీఎం అక్కడి పరిధిలో ఉంటుంది, దాన్ని ముఖ్యమంత్రి దాకా తీసుకొచ్చిలు, ఇది వాస్తవం. దాంతోపాటు గత ప్రభుత్వం పెట్టి పరీక్షలు ఇచ్చి రిజల్ట్స్ రిలీజ్ చేసి ఉద్యోగ నోటిఫికేషన్ను ఎన్నికల కోడ్ కాబట్టి వాళ్ళకు నియామక పత్రాలు ఆగింది, అది వీళ్ళ ప్రభుత్వం ఇచ్చి భజన చేసుకుంటున్నారు, ఇది వాస్తవం. మహేందర్ రెడ్డి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, అది వాస్తవం. ఆయన తిట్టిండు, పొల్లు తిట్టిండు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని. ఏమైంది ఇప్పుడు, అయిపోయా. ఇక దానితో పాటుగా మరో అంశం, ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ. కాంగ్రెస్కు బీజేపీ మాత్రమే పోటీ, బీఆర్ఎస్ పని అయిపోయినట్లే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక్కడ కిషన్ రెడ్డి అన్నేమో ఇట్లా చెప్తాడు, అక్కడ బండి సంజయ్ అన్నో మన ఇద్దరం కలిసి పనిచేద్దాం అంటారు. ఇక వీళ్ళకే తెలవాలి. ఖర్గే ప్రవేశపెట్టిన ఆ పేపర్ను తమ ప్రభుత్వానికి దిష్టి చుక్క లాంటిది ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కూడా చూడొచ్చు. ఉచిత విద్యుత్ పథకంపై సీఎం కసరత్తు, హామీలు నెరవేర్చే దిశగా అడుగులు. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ప్రణాళిక, రేషన్ కార్డు, ఆధార్, సెల్ ఫోన్ నెంబర్ అనుసంధానం అంటూ కూడా సారి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోండి, వాస్తవాలు ఎట్లుంటాయంటే కఠిన షేదు ఉంటాయి. ఇక చూడుర్రి, ఎండుతున్న తెలంగాణ మాగాణం, కాల్వలలో నీళ్లు లేక ఎండిపోతున్న పొలాలు, రైతులను కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ. మార్పు అంటే ఇదేనా? ప్రగతి భవన్ పేరున్న ప్రజాభవన్గా మార్చడం, నంది నుండి గద్దర వార్డులుగా మార్పు, టీఎస్ నుండి టీజీగా మార్పు, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు, తెలంగాణ అధికార చిహ్నంలో మార్పు. ఇగో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి షాక్ అని మాజీ డిప్యూటీ మేయర్ బోర్బండ కార్పొరేటర్ బాబా ఫజీయుద్దీన్ పార్టీకి రాజీనామా చేసిలంటే కష్టకాలంలో ఎవరైతే పార్టీతో ఉంటారో వాళ్ళే భవిష్యత్తులో ఉంటారు. ఇక దాంతోపాటుగా నిన్న మన కేసీఆర్ గారిది గత పాత వీడియో ఇప్పుడు ట్రోల్ అవుతున్నది. న్యాయం అడిగితే ప్రాంతీయతత్వం, నీళ్ళలో వాట అడిగితే ప్రాంతీయతత్వం, ఏదడిగినా కూడా ప్రాంతీయతత్వం అని చెప్తున్నారు అధ్యక్ష. ఈ ప్రాంతం ఒకప్పుడు స్వంత రాష్ట్రంగా వెలుగొందిన ప్రాంతం. ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా మేము కలుస్తాం సంయుక్త ఆంధ్రలో కలవలేదు. ఆ ప్రాంతం వాళ్ళే ఒప్పందాలు రాసిచ్చి, కండిషన్స్ రాసిచ్చి కలుపుకున్న ప్రాంతం. ఆ ఒప్పందాలన్నీ ఉల్లంఘించబడ్డాయి. ఈ రోజు కూడా నేను ఇంతకుముందు బడ్జెట్ ఏదైతే చదివినో తెలంగాణ ప్రాజెక్టుల మీద ఏ విధంగా నిధులు కేటాయించి ప్రజలను మోసగించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో మీ బండారం బయటపడ్డది. ఇంకా ప్రజలు ఓర్చబడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలో పరిష్కరించుకుంటారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. నాడు తెలంగాణ ఘనంగా ఒక ఉద్యమ నాయకుడు మాత్రమే మాట్లాడి, ఇప్పుడు మొగోళ్ళు చాలా మంది నేను ఆ రోజు మరి గాజులు పెట్టుకున్నారో మరి ఏమైనా చీరలు కట్టుకుని ఏ మూల కూకున్నారో తెలియదు కానీ బాగా ఎగిరిరు. మరి ఎడవేరు ఆ రోజు కేసీఆర్ మాట్లాడినప్పుడు. ఇక ఆటో డ్రైవర్లకు సంబంధించిన దాని మీద నిన్న అసెంబ్లీకి పాడి కౌశిక్ రెడ్డి దీంట్లోనే వచ్చిండు. ఒకసారి చూడు, తప్పే ఉన్నది. నిరసన వ్యక్తం చేసిండు పూర్తి స్థాయిలో. ఏంది అంటే ఆటోలో వచ్చి తన యొక్క పూర్తిగా ఆటో డ్రైవర్లకు నేనున్నా అనే భరోసా ఇచ్చింది. ఇక కేసీఆర్ గారికి ఇచ్చిన చాంబర్ ఇంత చిన్నది ఇచ్చారు. ఇక చూడు, ఇక ఇంత రూమ్ ఇచ్చింది. ఇక ఏమనాలి వీళ్ళను? తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి మీరు. ఇంత చిన్న రూమ్ ఇచ్చేసి 7 ఉండాలి కేసీఆర్. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యే, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి 7 ఉండాలి. ఒకసారి మీరే ఆలోచించుర్రి. ఇంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక మనం ఏం చేయాలో మీరు కూడా ఆలోచించాలి. తెలంగాణ బిడ్డలందరికీ చెప్తున్నా, గందు కోసమే చలో నల్గొండ అనేది గుర్తుపెట్టుకోరు. ఎట్టి